కనాడన్నా కనిపించినావు నువ్వు. అక్కడ నీళ్ళు లేవురా మీకు తెలుసు. ప్రజలు ఏమనుకుంటారంటే నువ్వు చనిపోయినావంటే నేను చచ్చిపోతానా చెప్పలేక. పందికురాకు ఉందండి చేప ఉందంటే నిజం. మేమే ఓటన్నా అందరం వండుకునేది. తీసుకురాలా కొంపలేకి వచ్చారు తాత. బాగా వచ్చినావు కొంపలలో. బాగా నేర్చుకున్నారు. ఏదంతా మంచులు ఉండగానే కొంపలలో పోయేది. రాపో రాపో. చికెన్ ఉందంటిరా. లేమైనా చికెన్ అడుపురా. అది ఉందంట చూడు కొంచెం కొన పెడుతుంది ఏమంట కదా ఇప్పుడు అంత పందిందంట చూడు మైన కదా. వీడు కోడిగాడు మంచులు ఉండగానే వచ్చా లోపలికి. యాడికిరా యాడికేవి పోమల్లా నా పద్దే మాకు మేలు పనులు వచ్చాయి అయిపోతాయి గబగబా కదా. నీకు అది బిగుసుకొని వచ్చాను తాడు తెంపుగా. ఏది రెండు ఆ పక్క ఈ పక్క కట్టుకునేవు గాజుల మాదిరి 2 చేతులా. మళ్ళీ ఎప్పుడు పోయినావు? నాకు చెప్పకుండా తిరుగుతున్నావు. ఇదేమన్నా పద్ధతి? నీకు మొన్న ఏం చెప్పి నీకేం చెప్పినా తా నేను వచ్చా తా అనే కదా. మరి బా ఎప్పుడు చెప్పు. ఎప్పుడు పోదని చెప్పు. నువ్వేంగా అడుగు. నీకు సలుపుతుందండి అడుగు. ఎవరు? సీతాఫలం. అదేం ఊరు? సీతాఫలంగా సీతారామపురం కదా. ఈడ కూడా అంతా అయిపోయినా పిలుచు కొనపురితో. మాకు పందిశీలు కావాలంట కొడిగాడు. ఆ కొడి అడుగు ఏడ కలిపించుకుంది నువ్వు. అదింటే మున్నూలు ఇచ్చాలేను. మున్నూలు కాదు మనకి చెప్పు. వాణి సలుపుతుందంట. సలుపుతుందంట. పందుకురాకి ఆడబెట్టినాడు కోడి ఉంది దాంట్లో మార్చాడు. దాంట్లో వేపించుకోపో. దాంట్లో చూడు వేసుకోపోతుందా. తినే బుద్ధి పెట్టుకొని లేదంట. చికెన్ తినా ఊరివే అందరం వేసినాడు. అది ఎన్నాళ్ళు? 10 రోజులు ఉండాలి అన్నాడు. ఏడుంటావు నువ్వు? నిన్న తిందా జిండా చికెన్ వాళ్ళు పెట్టినా పోయినాడు. చూడు వీడి కోడిగాడు అబద్ధం చెప్తాడా? అబద్ధాలు కూతురు గోసడి కదా. పొలం పంట నేను వచ్చా సీతారాంపురం. ఒరే అక్కడ అన్నీ ఫోన్లో చెరువులో చేస్తారులే. నీకు చేస్తారా? ఇది ఎవరికి చేస్తారు? నీకు నీకే ఫోన్ చేస్తాడు ఆయన. మా పొలం ఎవరికి చేయరా? వీరు చూద్దా బండ్లోనే కదా పాసింగ్ దరిద్రం టాటా ముందుకన్నా పెట్టిపోరా. పప్పుతో తింటాడా? ఏదంతా ఎట్లా లేదా? నువ్వు నాకు చెప్పకుండా ఏమైనా మోసం జరిగిందిలే మొన్న. వస్తా అంటే చెప్పు. బరుగుట్లో వాళ్ళ రా ముందు పెట్టుకోపా. ఉన్నీలే పోయినాడు పోతా వాడు భీమిలు గడప కోపరాశం చేసుకుంటా. బాగా నేర్చుకున్నారు కాదా ఈ నడవని ఈడికి వచ్చి తింటానబ్బా ధైర్యంగా. మామూలుగా అక్కడికే కదా మనకు పార్సల్ కదా. ఇప్పుడు నువ్వు ఎప్పుడు నువ్వు సుక్కనమాని ఇలాంటివి నాతో అప్పుడు ఇట్టుంటే ఏం చేసేది? ఏమొద్దులే నువ్వు వేసుకో ముందు. నాకేరద్దు. నేను గుడిసెలో కానీ బతుకుతా. నాకెళ్తా నాకంతే. అంటే నువ్వు నాకన్నా పెద్ద ఎదిగినావు కదా. నువ్వే అంటావే లేదులే కదా. కొంచెం అన్నం పెట్టుతా నాకు ముద్ద. నీ చేత్తో ముద్ద పెట్టు. నీ ప్రేమతో పెట్టు. అంటే మా ఇంట్లో ఉండేది నీళ్ళు కలదు కానీ నీ చేత్తో ముద్ద పెట్టు చాలు. అది ఎట్లా నీకు ఎప్పుడైనా అడ్డం తెచ్చాను.
చెప్పినా కదా నీ ఏంటంత మాట- కారం వేసుకోలే నీ మాటే నాది రాలే. నేను ఎక్కువ వాంచుతా ఇట్టారు అన్ని పప్పు అంటే ముద్దపప్పు కదా ఇది యాదో లోపల ముద్దలే దీంతో ఆవకాయ లేదు అదా మోనిగాడంటే మెట్టి తిరుగుతుంది అని చెప్పు వాడు కోడిగాడు ఎంత తినేటప్పుడు 10 చీలు అవన్నీ వాడేంత కొప్పలే పోతాడు ఇప్పుడు నువ్వు లేకపోతే ఈ బద్దలకి రారు. నేను అంటే కదా పక్క చావచ్చే కొడిగాని ఎవరు ఎరుపుకున్నారు కదా నాకు నువ్వు ఎట్లా ఉరివే కనపరాకుండా నాకు ఏం చేయాలా నాకు అబ్బకుండా ఉంది నువ్వేమో ఎవరిపోతున్నా బద్దలకి అవు ఏ అక్కడ ఏడుంది గడ్డి అక్కడ ఒరే గలుగు అదే ఏ అక్కడ తెచ్చేమి అక్కడ ఏం నీళ్ళు లేవు. ఆ? నీళ్ళు ఏ ముంచకపో 2 లీటర్లు బాగానే చెప్తున్నావు. కాకోడి 10 రూపాయల కంటే దేప పాపం లాస్ట్లో వేయించుకొని పోరంతా ఇందులో అంతరం ఉందంట ఏబి నాకు ఎత్తాలే నాకు ఈడొకడు పనికి మనవాడు కలుగుతా ఏడ తెచ్చిందని పందికురాకు పందికురాకు సర్దిన్నది కదదా పందికురాకు నువ్వు తినాకు 2 నాలుగు మట విడిచిపోతావు కొంప నాశనం అవుతుంది ఎర పిల్లి పందికురాకంట తాతకు నాకు రాత్రి కలవరం పేవచ్చిందని కోరడే చచ్చిపోయాడు వచ్చింది నీ అమ్మ దరిద్రం పండనా ఆనందంగా పప్పు తీసుకొని అంతా పప్పు లేదు. వద్దులేదంతా తిన్నాక బయటికి రాను ఇప్పుడు వద్దులే తినేటప్పుడు మీ నవ్వులో ఇలా